ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గురించి మరియు దేవుడు తనకు నమ్మకంగా ఉన్నవారికి వాగ్దానం చేసే దైవిక అనుగ్రహం మరియు రక్షణ గురించి తెలియజేస్తుంది. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు అనేది దేవుడు తన ప్రజలకు తన రక్షణను మరియు అనుగ్రహాన్ని ప్రదర్శించే భవిష్యత్తు సమయాన్ని మరియు దేవుని యాజమాన్యాన్ని ఆయన ఎంచుకున్న ప్రజల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడనే సత్యాన్ని బయలుపరుస్తుంది. అలాగే తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరింతునని దేవుడు సెలవిచ్చాడు. ఇది తనను నమ్మకంగా సేవించే వారి పట్ల దేవుని ప్రేమ, కరుణ మరియు నిబద్ధత యొక్క లోతును తెలియజేస్తుంది. దేవుడు తండ్రి అనే సత్యం పాత నిబంధనలో కొద్దిగా కనిపిస్తుంది, కానీ క్రొత్త నిబంధనలో ఈ సత్యం సంపూర్ణంగా వెల్లడైంది. తండ్రులందరిలోనూ ఉండవలసిన స్వభావం దేవునికి ఉంది. దేవుడు దయామయుడు, సానుభూతిపరుడు. తన పిల్లల సంక్షేమాన్నే అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తాడు. దానికోసం పని కొనసాగిస్తాడు. దేవుడే గనక మన పాపాలను బట్టి మనకు సంపూర్ణ శిక్ష విధిస్తే మనందరం నరకంలో ఉంటాం. ఎవరం తప్పించుకునే వారం కాదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని. ప్రియులారా, యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అనేజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి అని. సహోదరి సహోదరులారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురని తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని నీ ప్రజల గురించి నీవు సెలవిచ్చావు. నీకు స్తుతులు. దేవా, నీవు దయాదాక్షిణ్య పూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గలవాడవు. నీవు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడవు కావు, నిత్యము కోపించువాడవు కావు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు నీ అందు భయభక్తులు గల వారి ఎడల నీవు జాలిపడదువు గనుక మేము నీ అందు భయభక్తులు కలిగి
నీ దృష్టికి యథార్థముగా జీవిస్తూ నీ కనికరాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మమ్మలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు కృప చూపమని, నీ సొత్తైన ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.